హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, నేను పెట్టే స్టోరీస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. కానీ చాలామంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ నాకు సపోర్ట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి. మాధవి నన్ను చూడగానే పరిగెత్తుకుని ఎదురురాలేదు. పలుచని పెదవులతో పిచ్చి అంటూ నవ్వలేదు. నాతో ప్రదీప్ని చూసి చిత్తరువుగా మారిపోలేదు. ఆశ్చర్యంతో పెద్దగా అరవలేదు. కట్టెలా బిగుసుకుని చాపమీద పడి ఉంది. మాధవి ఇంకలేదు, ఆమె చనిపోయింది. అతని నుండి ఒక్క ఫోన్ కాల్ కోసం ఎదురుచూసి విసుగు చెందినదానిలా నిరసనగా కళ్ళు మూసుకుని పడుకుంది. ప్రదీప్ ఆమె తలమీద చేయివేసి నిమిరాడు. ఆమెతో ప్రయాణం, బస్సులో అల్లరి, పెళ్లిలో పరాచికాలు, ప్రేమ గురించిన ఆలోచన గుర్తొచ్చి ఉంటాయి. కన్నీళ్లు కారడం ఆపలేక మొహం మరో పక్కకి తిప్పుకున్నాడు. నా చిట్టితల్లిని ఎవరో కావాలనే పొట్టన పెట్టుకున్నారమ్మా అని మాధవి తండ్రి చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కలెక్టర్ కావలసిన పిల్ల కట్టెలా పడి ఉంది. కావాలనే నా మెదల్లో ఎన్నో రీళ్లు గిరగిరా తిరిగిపోసాగాయి. ఆ రోజు మాధవి బుగ్గ నా ముందే గట్టిగా కొరికాడు రౌడీ. ఈసారికి వదిలేశాను. ఇంకోసారి పిచ్చివేషాలేస్తే నీ ఫ్రెండ్ శాల్తీనే గల్లంతు అయిపోతుంది, సవాల్గా చెప్పాడు ఆనంద్. అంటే ఇది ఒకవేళ ఆనంద్ పనేనా? ఆనంద్, యూ బాస్టర్డ్ అని నా గుప్పెళ్ళు బిగుసుకున్నాయి. కసిగా పళ్ళు పటపట కొరికాను. నా ఒళ్లంతా కంపించసాగింది. ప్రదీప్ వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. వాడి పరువుమీద కొట్టు, వాడిని బజారుకి ఈడ్చు, ఏదైనా ఎచీవ్ చెయ్యి అని మాధవి మాటలు నా బుర్రలో తిరుగుతున్నాయి. కన్నీళ్లు కార్చడం ఆపేయ్, కమాన్ ఫైట్, ఇది నీ జీవితం. ఎవరమైనా ఒడ్డున కూర్చుని సలహా చెప్పేవాళ్లమే. ఏమైనా చేయాలంటే నువ్వే చేయాలి. వాడిని, నీ మామని, నీ అత్తని నాశనం చెయ్యి. నేను మాధవి వైపు చూశాను. దానిలో ఫైర్ నాకు తెలుస్తోంది. ప్రదీప్ నన్ను ఊరుకోబెట్టాలని చూశాడు, కాని నా కళ్లవెంట చిత్రంగా ఒక్క నీటిబొట్టు కూడా రాలేదు. ముందుకి ఒంగి నా ప్రియబాంధవి నుదుటిమీద ఆఖరిసారిగా ప్రియమారా ముద్దాడాను. ఆ ఇంట్లోకి వెళుతుంటే నా కాళ్లు తడబడలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో నడిచాను. ఎవరు మీరు అని పనిమనిషి అడిగింది. మీ అమ్మగారి దగ్గరికి ఆనంద్ అనే వాడొస్తాడు చూడు, వాడి భార్యని అని అన్నాను. ఆమె నోరు తెరుచుకుని చూస్తుండగానే బెడ్రూమ్ ఎటు అని అడిగాను. ఆమె నోరు తెరిచి ఉండిపోయినదల్లా కుడివైపుకి చూపించింది. నేను ధడేళ్ల తలుపు తీసేసరికి పడుకున్న ప్రియంవద, కూర్చున్న ఆనంద్ ఉలిక్కిపడి చూశారు. ఆనంద్ అనుకోని ఈ సంఘటనకి అవాక్కైపోయి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ప్రియంవద గభాల్న లేచి నైటీ హుక్స్ పెట్టుకోసాగింది. ఆనంద్ ఏదో అనడానికి నోరు తెరిచేలోపలే నేను అరిచాను, ఓరేయ్, మాధవిని ఎందుకు చంపావు అని అరిచాను. నిన్ను, ఓసేయ్ అని ఆనంద్ లేచి నావైపుకి ఒక్కంగలో వచ్చాడు. నేను అతని మెడదగ్గర బనీన్ ఒడిసి పట్టుకుని గుంజుతూ చెప్పరా, ఆ అమాయకురాలిని ఎందుకు చంపావు? నీ స్వేచ్ఛకి అడ్డొచ్చానా ఎప్పుడైనా? నీ నుండి ప్రేమను కాని ఆనందాన్ని కాని ఆశించానా? నాకు జరుగుతున్న అన్యాయాన్ని పెదవి విప్పి ఒక్క ప్రాణికైనా చెప్పుకున్నానా? ఏం చేశానని నామీద పగబట్టావు? దాన్ని చంపడం మాని నన్ను చంపినా ఈ నరకానికి తెరపడేది. నాకు ఆ సుఖం కూడా లేకుండా చేశావు. నిన్నేం చేసినా పాపం లేదురా. ఆనంద్ వదిలించుకుని నా జడపట్టుకుని నోర్మూయవే. ఎక్కువ మాట్లాడితే నీ నాలిక తెగ్గొస్తా. తెలిసిందిగా నేను ఎంతకైనా తెగిస్తానని అని అన్నాడు. ఛీ నీచుడా, మనిషి పుట్టుక పుట్టావని నీకు గుర్తుందా అసలు? ప్రియంవద వైపు తిరిగాను. ఇటువంటి అనాగరికుడ్ని, అసమర్థుడ్ని, మానసిక రోగిని భరిస్తున్నందుకు నాకు నీమీద జాలిగా ఉంది. నేనైతే కడు సమర్థుడ్ని, అందరి చేత ఆరాధింపబడేవాడ్ని, ఆరోగ్యవంతుడ్ని ప్రేమిస్తున్నాను. నీకు అతన్ని చూపిస్తాను. సెలెక్షన్ ఎలా ఉండాలో తెలుసుకో అని అన్నాను. ఆమె నోటమాట రానిదానిలా ఉండిపోయింది. స్త్రీ పురుషుల మధ్య మంచంమీద జరిగేది ప్రేమ కాదు. ఒకరికి ఒకరు దూరంగా ఉన్నా కేవలం వారి జ్ఞాపకాలు జీవితాన్ని పరిమళింపజేయడం ప్రేమ అని నేనింకా చెప్పబోతుండగా ఆనంద్ నా చెంపలు అదిరేటట్లు కొట్టి, క్రిందపడేసి కడుపులో ఎడాపెడా తన్నాడు. ఈ జంతువుతో శృంగారం చేస్తున్నందుకు సిగ్గుపడు ప్రియంవద. నేను నెప్పి భరిస్తూనే అరిచాను. స్టాప్ ఇట్, స్టాప్, ఆనంద్, ఆమెని ఎంక కొట్టకు అతన్ని ఆపుతూ అంది ప్రియంవద. నేను దీన్ని ఈవేళ చంపేస్తాను అని వగరుస్తూ రాక్షసుడిలా అరిచాడు ఆనంద్. చూడు నీ ప్రియుడి రూపం, నా కడుపులో బిడ్డని చంపాడు. నాకీ లోకంలో మిగిలిన ఒక్కగానొక్క ఆత్మబంధువుని చంపాడు. నన్ను చంపుతాడు. రేపు వాడి కోరిక కాదంటే నిన్నూ చంపుతాడు అన్నాను. ఓసేయ్, నిన్ను అని ఆనంద్ ఆమె పట్టుని విడిపించుకువచ్చి నన్ను మళ్లీ ముఖం మీద, కడుపు మీద, ఎక్కడ పడితే ఎక్కడ తన్నడం మొదలెట్టాడు. ఆగు, ఆగు, రంగయ్య, గూర్కా, రాజు అంటూ ఆమె పనివాళ్లని పిలిచింది. అందరూ వచ్చి అతన్ని పట్టుకుని ఆపారు.
నేను లేచి ఆలంబనగా మంచం పట్టుకుని నిలబడ్డాను. కర్టెన్ కొద్దిగా తోసుకుని ఒక మొహం భయంగా చూస్తోంది. చిన్న చిన్న గుప్పెళ్ళు భయంతో బిగుసుకున్నాయి. ప్రియంవద కొడుకనుకుంట వెళ్ళిపో, త్వరగా, అంది ప్రియంవద. వెళ్ళిపోతున్నాను. కాని ఇదంతా కళ్ళారా చూసిన నీ కొడుకు తన తల్లి గురించి ఎటువంటి ఇంప్రెషన్ ఏర్పరచుకుంటాడో ఆలోచించు. హీ థింక్స్ హీ ఈజ్ ఏ బస్టర్డ్ అని ఆ పసివాడ్ని జాలిగా చూసి మెట్లు దిగాను. నేను వస్తుంటే వెనక నుండి ఆనంద్ పిచ్చిగా నన్ను బూతులు తిట్టడం వినిపిస్తూనే ఉంది. కళ్ళు తెరు, ఈ హార్లిక్స్ తాగు. కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. దేవదూతల్లా తెల్లని యూనిఫారమ్స్లో నర్సులు తిరుగుతున్నారు. అది హాస్పిటల్ అని తెలిసింది. సుమతి, ఏమిటిదంతా అని అనసూయ నా చెంపలు నిమురుతూ బాధగా అడిగింది. పూర్వజన్మలో చేసుకున్న పాపం కొద్దీ పురుషుడని నువ్వే చెప్పావుగా అని నవ్వాను. నీకు నవ్వెలా వస్తోంది అని ఆమె ఏడుస్తూ అడిగింది. ఇంక నవ్వు తప్ప ఏడుపులేదు నాకు అన్నాను. ఆమె హార్లిక్స్ త్రాగించింది. నా పై పెదవి చిట్లినట్లుంది. ఒకటే మంట, ఒళ్లంతా గాయాలయ్యాయి. చేతికి కట్టుంది. ప్రదీప్ గారు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారు. మీ ఆయన, అత్తగార్ల మీద విమెన్ ప్రొటెక్షన్ సెల్లో కేసు బుక్ చేయిస్తానన్నారు. ఇందాక మీ అత్తగారు, మావగారు వచ్చి చూశారు. నువ్వు స్పృహలో లేవు. డాక్టర్తో బాత్రూంలో జారిపడ్డావని చెప్పారు. నిన్ను డిశ్చార్జ్ చేయమని ఒకటే గోలా. ప్రదీప్ ఏం చేశాడో కాని ఆవిడ ఒప్పుకోలేదు అని గడగడా చెప్పింది అనసూయ. నాకు ఇప్పుడు వాళ్లంటే భయం వేయడంలేదు. నేను భయాన్ని జయించాను. పునీత పెళ్లి రేపు అన్నాను. అవును, వెళ్ళాలి అంది. మరి అహల్యగారు అని ఆపేశాను. వచ్చేశారుగా. పెట్టాల్సినంత టెన్షన్ అంతా పెట్టి టైంకి వచ్చేశారు. ఎంతైనా ఒక్కతే కూతురు. పీటలమీద తల్లి లేకపోతే ఎలా? ఆవిడకి మాత్రం విజ్ఞత లేదా ఏమిటి? అంది అనసూయ. రఘురాంగారు ఏమీ అనలేదా అని అడిగాను. చచ్చిన పాములా ఉంది ఆయన పరిస్థితి. ప్రతివాళ్లూ ఈ వారం నుండి పనికట్టుకుని ఇంటికి వచ్చి మరీ మీ ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయారటగా అని పరామర్శలు చేసి వెళ్లారు. 20 సంవత్సరాలు ఆవిడ్ని ఏం బాధపెట్టాడో కాని అంతా వారంలోగా రుచి చూపించేసింది. ఆవిడ్ని ఏమీ అనలేని స్థితి. మళ్లీ వెళ్ళిపోతేనో అని నవ్వింది. అతని పశ్చాత్తాపం ఆవిడకి గడిచిన 20 వసంతాల కాలం తిరిగి తీసుకురాగలదా? స్త్రీ క్షమయీ ధరిత్రి కాబట్టే ఆమె తిరిగి వచ్చింది. సుమతి, తల్లీ, ఇప్పుడెలా ఉందమ్మా అని ఆ కంఠం విని ఆశ్చర్యంగా చూశాను. అత్తయ్య ఏడుస్తూ వచ్చింది. ఆమె వెనకాలే నాదస్వరానికి తిత్తి పట్టేవాడేలా మావయ్య. వాడి చేతులు పడిపోను. అంత కోపమైతే ఎలాగే? అయినా నువ్వు అక్కడికి ఎందుకెళ్లావు? మీ మావయ్యకి చెప్స్తే ఆయనే మందలించేవారుగా నా తల నిమురుతూ అంది. అనసూయ తెల్లబోయి చూస్తోంది. పదమ్మా, ఇంటికెళదాం అంది అత్తయ్య. నీ ముద్దుల కొడుకు చంపడానికి పెళ్ళాం కావాలని మంకుపట్టు పడుతున్నాడా అత్తయ్య అని హేళనగా అడిగాను. ఛీ, వాడు జరిగినదానికి ఎంతో పశ్చాత్తాప పడుతున్నాడు చెప్పరేమండి అని మావయ్య వైపు చూసింది అత్తయ్య. అవునమ్మా, పదమా ఇంట్లోనే ఉందురుగాని అన్నాడు మావయ్య. నువ్వు మా అమ్మకి తోడబుట్టినవాడివి కదా మావయ్య. ఒక్కసారైనా నాకు జరుగుతున్న అన్యాయానికి నోరు విప్పవేం? నీకు ఓ ఆడపిల్లుందిగా మావయ్య. ఆస్తి, హోదా, పరపతి, పదవి, పరువు ఇవి తప్ప మీ మెదల్లో ఏమీ లేదా? మానవత్వం మరిచిపోయారా? ఆవేశంగా అడిగాను. ఇక ముందు నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటానుగా. ఇంటికి రామ్మా అన్నాడు మావయ్య. నేను జవాబు చెప్పేలోగా ఎక్స్క్యూజ్ మీ, సుమతి మీరేనా అని వినిపించింది. వచ్చింది ఎవరు? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. నీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.